తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. అక్టోబర్ 9న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన మొదటి ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాత అక్టోబర్ 13న ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన రెండో ఫేజ్ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అక్టోబర్ 23న మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ మొదటి దశలో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ఆ రోజు పోలింగ్ డేట్ అక్టోబర్ 23న మొదటి దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ డేట్గా ఉంది. అక్టోబర్ 27న రెండో దశ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఇక నవంబర్ 11న అంటే సుమారుగా నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ వరకు నెల రోజుల సమయం, నెల రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముగియబోతోంది. అటు సర్పంచ్ ఎన్నికలకు కూడా ఇదే రకంగా నోటిఫికేషన్ జారీ చేశారు. బిఫోర్ దాట్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ చూస్తున్నాం. 2 దఫాలుగా ఉండబోతున్నాయి. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 565 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అటు 5749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అటు ఎంపీటీసీ స్థానాల కోసం 31,377 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ స్థానాల కోసం 15,302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 1,67,03,168 మంది ఓటర్లు కూడా ఉన్నారు.